హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమా 12వ భాగాన్ని వినేద్దాం. దేవ్ మీరాని జాగ్రత్తగా లేపి ఆటోని ఆపి ఆశ్రమానికి వెళ్ళారు. దేవ్ మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. కానీ ఇప్పుడు మీరాని చూసి తను కూడా ఇలా అయిపోతే మీరా పరిస్థితి ఏంటి అని తను తమాయించుకొని మీరాని జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకెళ్లాడు. మీరాని లోపలికి తీసుకెళ్లి తను కదిలించగానే అప్పటిదాకా శిలలా ఉన్న మీరా ఒక్కసారిగా బర్స్ట్ అయి దేవ్ని పట్టుకుని ఏడ్చేస్తుంది. దేవ్ మీరాని పట్టుకొని తనని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకి కంట్లో నీళ్ళు ఆగట్లేదు. మీరా అలా ఏడుస్తూనే దేవ్ మీద స్పృహ కోల్పోయింది. బాగా ఏడవడం వల్ల అలా జరిగిందని మీరాని సరిగ్గా పడుకోబెట్టి బయటకొచ్చాడు. అక్కడే గార్డెన్లో ఉన్న దాంట్లో నడుస్తూ తన కళ్ళ ముందు బృంద జగత్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడమే కనిపిస్తుంది. దేవ్కి కంట్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు. గుండెల్లో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి పంపుతున్నాడు. కానీ అది ఏమాత్రం తగ్గట్లేదు. దేవ్ కళ్ళ ముందు ఆ రోజు బృందా తనకి ముద్దు పెట్టడం, తన మీద ఎక్కడం, తనతో ఆడుకోవడం, అల్లరి చేయడం అంతా గుర్తుకొస్తుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అక్కడే కింద మోకాల మీద కూర్చుండిపోయి తన బాధని కొంచెమైనా తగ్గించుకోవాలని ఏడుస్తున్నాడు. అందరూ అబ్బాయిలు ఎలా ఏడుస్తారు, ఎంత పెయిన్ అయినా కూడా అలానే స్ట్రాంగ్గా ఉంటారు అనుకోవచ్చు. కానీ తన ప్రాణం అనుకున్నది ఇకపై తనది కాదు అని తెలిసాక వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవ్ అసలు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా తన వల్ల కావట్లేదు. అలానే మోకాల మీద ఉండి తనని నేలపై ఆనించి బాధపడుతూనే ఉన్నాడు. ఇటు మీరాకి అప్పుడే స్పృహ వస్తుంది. తన కళ్ళ ముందు రాజేష్ మోక్షకి అంటే కిరణ్ నేమ్ చెప్పాడు కదా, అప్పుడు విన్నది ప్రపోజ్ చేయడమే గుర్తుకొస్తుంది. ఎంత ఆపుకుందామనుకున్నా తనకి ఏడుపు ఆగట్లేదు. రాజేష్ తన వెంట తిరుగుతుంటే చూసి కూడా చూడనట్టే ఉండడం గుర్తుకొచ్చింది. అలా రాజేష్ని గుర్తు చేసుకుని తన బాధనంతా పోవాలని ఏడుస్తూ ఉంది. తనకి అంతా శూన్యంలా ఉంది. ఇటు దేవ్ అలానే ఏడుస్తున్నాడు. అప్పుడే తనకి మీరా గుర్తొచ్చింది. తనది కూడా ఇలాంటి పరిస్థితే. వెంటనే లేచి ఫాస్ట్గా మీరా దగ్గరికి వెళ్ళేసరికి మీరా పిచ్చిదానిలా నేలపై పడుకుని ఏడుస్తుంది. తనని అలా చూసిన దేవ్ బాధ ఇంకా ఎక్కువైంది. వెంటనే మీరా దగ్గరికి వెళ్ళి తనని లేపి తనని ఒడిలోకి తీసుకొని తనని ఓదారుస్తున్నాడు. మీరా దేవుని పట్టుకుని ఏం తప్పు చేశాంరా మనం అంది. మన కన్న వాళ్ళు మనల్ని వదిలేశారు, ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం అయ్యారు. ఏం పాపం చేశాం మనం, ఎందుకు మనకే ఇలా జరుగుతుంది అని దేవ్ షర్ట్ పట్టుకుని ఏడుస్తుంది. దేవ్కి కంట్లో నీళ్ళు ఆగట్లేదు. అయినా కూడా మీరాని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ వాళ్ళ బాధ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బృంద జగత్ ఇద్దరు పార్లర్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు. కానీ బృందాకి మనసంతా బాధగా ఉంది. తన ప్రమేయం లేకుండానే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అది ఎందుకో తనకు అర్థం కావట్లేదు. అది చూసిన జగత్ బృందాకి తన మీద డౌట్ వస్తుందేమో అని తనని డైవర్ట్ చేస్తున్నాడు. ఎంత చేసినా జగత్ మాట్లాడించినంతసేపు మామూలుగానే ఉన్న బృంద మళ్ళీ డైల్ అయిపోతుంది. మనసులో ఎన్నో ప్రశ్నలు, దీనికి సమాధానం తెలియ తనకే. అటు దేవ్ మీరాలు అలానే ఒకరినొకరు పట్టుకొని బాధపడుతున్నారు. దేవ్ కొంచెం నిదానించి మీరాని అక్కడే కూర్చోబెట్టి ఫుడ్ తెచ్చాడు తన కోసం. కలిపి మీరా నోటి దగ్గర ఉంచాడు. కొంచెం తినరా అంటూ మీరా కన్నీళ్లతో తల ఎత్తి దేవ్ వైపే చూస్తుంది. ప్లీజ్ రా, కొంచెం తిను అన్నాడు. ప్రాణం లేని బొమ్మకి ఫుడ్ మాత్రం ఎందుకురా, ఒక్క పూట తినకపోతే ఏం చావన్లే అంది. దేవ్ వెంటనే మీరా నోటికి చేతిని అడ్డు పెట్టాడు. మీరా దేవ్ చేతిని పట్టుకుని మళ్ళీ ఏడ్చింది. దేవ్ ప్లేట్ పక్కన పెట్టి మీరాని పట్టుకుని ఓదార్చుతున్నాడు. కానీ తన వల్ల కూడా కావట్లేదు. ఇద్దరూ నరకం చూస్తున్నారు. అలా మీరా ఏడుస్తూ దేవ్ ఒళ్ళోని పడుకునింది. దేవ్ మీరాని జోకొడుతూ అలానే కూర్చొని తన బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పంపుతున్నాడు. ఆ రాత్రి తనకి నిద్రే కరువైంది. అలా ఆ రోజు వాళ్ళకి ఒక చేదు అనుభవంగా మిగిలింది. నెక్స్ట్ డే ఎలాగైనా మీరాకి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయి ఎంతో సంతోషంగా ఆశ్రమానికి బయలుదేరాడు రాజేష్. అటు దేవ్ మీరాలని లేపి బలవంతంగా ఫ్రెష్ అవ్వడానికి పంపాడు. తను కూడా వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక దేవ్ టిఫిన్ తెచ్చిన మీరా తినలేదు. ఇద్దరు నిన్న మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. దేవ్ మీరాని బయట గార్డెన్లోకి తీసుకెళ్లాడు. అక్కడే ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి జరిగింది తలుచుకుని మనం ఇక్కడే ఆగిపోదామా, లేక మన ఫేట్ అంతే అనుకుని మూవ్ ఆన్ అవుదామా? మీరా దేవ్ వైపే చూస్తూ నువ్వు అవ్వగలవా అంది. దేవ్ ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. చెప్పవేరా అంది మీరా. అవ్వలేవు, నా కోసం చెప్తున్నావు అంతే కదా? అప్పుడే మీరాకి ప్రపోజ్ చేద్దామని అక్కడికి వచ్చిన రాజేష్ దేవ్ మీరాలు అక్కడ కూర్చోవడం చూసి అక్కడే చెట్ల వెనక నిల్చొని వింటున్నాడు. నిజమేరా అంది మీరా. నేను నా రాజుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏ క్షణంలో పడిపోయానో తెలియదు, కానీ నా ప్రాణమే తను అనుకుని ప్రేమించాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వే. కానీ తనని చూశాక తనే నా ప్రపంచం అనిపించింది.
అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నాకు తెలిసిన ప్రేమ నీ ఒక్కడిది. కానీ తనని చూశాక మొత్తం అందరి ప్రేమ కలిపి నాకు తన రూపంలో దొరికింది అనుకున్నాను. అంత అంత ప్రేమించాను నా రాజుని నేను. మీరా రాజేష్ని రాజ్ అని పిలుచుకుంటుంది. అది దేవ్కి మీరాకి మాత్రమే తెలుసు. మీరాకి ప్రపోజ్ చేద్దామని వచ్చిన రాజేష్ మీరా చెప్పిన మాటలు విని తను రాజ్ని లవ్ చేస్తుంది అనుకుని అక్కడే కింద మోకాళ్ళ మీద పడ్డాడు. అంటే దేవ్ మీరాల ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా, అతను అనుకున్నాడు. సో ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. మీరా మాటలు విన్న దేవ్ మీరా రాజేష్ని ఎంత ప్రేమించిందో చెప్పాక తనకి బాధతో కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరా కూడా చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తుంది. వాళ్ళిద్దరి బాధ ఆ దేవుడికి మాత్రమే అర్థమైంది. ఏమో మేఘాలు కూడా వాటిలో దాచుకున్నన్నింటినీ కిందికి వదిలాయి. ఆ వానలో ఇద్దరి కన్నీళ్లు కలిసిపోయి అలా ఏడుస్తూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇటు రాజేష్ అలా ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనకంతా శూన్యంలా ఉంది. ఇకపై మీరా తనది కాదు అని అనుకుంటుంటే తన మనసు తట్టుకోలేకపోతుంది. అలా నడుచుకుంటూ గమ్యం తెలియని దారిలో వెళ్తున్నాడు. అలా నడుస్తూ దారిలో ఫుట్పాత్పై మోకాల మీద కూర్చొని ఇక మనసు ఆగను అంటుంటే గట్టిగా అరచి తన బాధని కన్నీల రూపంలో వదులుతున్నాడు. ఆ వర్షంలో తన కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. అలా ఎంతసేపు ఉన్నాడో చీకటి పడుతుండగా తనని వెతుక్కుంటూ వచ్చిన తన ఫ్రెండ్ రాజేష్ని రోడ్డు మీద చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి తనని లేపి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఇటు దేవ్ మీరాలు అలానే వర్షంలో కూర్చొని ఇద్దరు తమ బాధ పొయ్యేలా ఏడుస్తూనే ఉన్నారు. అలా ఏడుస్తూనే మీరా స్రో తప్పి దేవుపై పడిపోయింది. వర్షపు నీళ్ళు మీద పడుతున్నా కూడా అలా పడిపోయేసరికి దేవ్ కంగారుగా మీరాని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దేవ్ మీరాని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే భార్గవ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమన్నా అర్జెంట్ ఏమో అని లిఫ్ట్ చేశాడు. భార్గవ్ కంగారుగా, రే దేవ్ ఎక్కడున్నావురా? దేవ్ భార్గవ్ కంగారు చూసి ఏమైందిరా అన్నాడు. రే నేను నాన్న ఒక పని మీద వేరే ఊరు వచ్చాం. ఇంట్లో అమ్మ బృందానే ఉన్నారు. సడన్గా బృంద కింద పడిపోయిందంట. ఎంత లేపినా లేవట్లేదట. అమ్మ కంగారు పడుతుంది. మాకు కూడా భయంగా ఉందిగా. నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. మేము రావడానికి చాలా టైం అవుతుంది. బృందా కింద పడిపోయింది అనేసరికి దేవికి అంతకుముందు హాస్పిటల్లో డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి కంగారుగా క్యాబ్ని భార్గవ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాక మీరాని క్యాబ్లోనే ఉంచి ఫాస్ట్గా ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళాడు. అక్కడ బృందాన్ని సోఫాలో పడుకోబెట్టి పక్కనే వాళ్ళ అమ్మ కూర్చొని ఏడుస్తూ బృందాన్ని లేపే ప్రయత్నం చేస్తుంది. దేవ్ ఫాస్ట్గా వెళ్ళి ఆంటీ రండి అని బృందాన్ని ఎత్తుకుని బయట క్యాబ్ దగ్గరికి నడిచాడు. దేవ్ వెనకే బృందా వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళారు. మీరా పక్కనే బృందా వాళ్ళ అమ్మని తర్వాత బృందాని కూర్చోబెట్టి ఇద్దరిని ఆవిడికి అప్పగించి తన ముందు కూర్చున్నాడు దేవ్. హాస్పిటల్ దగ్గర కారు ఆగగానే బయట ఉన్న ఒక స్ట్రెచ్చర్ మీద తను ఎక్కిన సైడ్ ఉన్న మీరాని పడుకోబెట్టి బృందాని తన చేతుల్లోకి తీసుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళారు. అక్కడే ఇంకో స్ట్రెచ్చర్ మీద బృందాన్ని పడుకోబెట్టి డాక్టర్ అంటూ అరుస్తూ ముందుకు తోసుకెళ్తున్నాడు 2 స్ట్రెచ్చర్స్ని. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి టెస్ట్ చేస్తున్నారు. కాసేపాకి బయటకు వచ్చిన డాక్టర్ వాళ్ళని తన వెంట రమ్మని ఒక దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె చెప్పిన విషయాలు విన్న దేవ్కి మైండ్ బ్లాక్ అయితే బృందా వాళ్ళ అమ్మగారు బాధపడుతూనే అంతలోనే ఏమన్నారు డాక్టర్, ఇద్దరికీ ఒకటే ప్రాబ్లమా? అవునండి, వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా అన్నారు డాక్టర్ ఇద్దరికీ ఒకటే ప్రాబ్లం అని చెప్పడంతో షాక్ అయిన బృందా అమ్మగారు వెంటనే పరుగున అక్కడి నుంచి బృందా మీరాలను ఉంచిన రూమ్కి వెళ్ళి ఇద్దరివి పక్కపక్క బెడ్స్ కావడంతో ఇద్దరి బెడ్ మధ్యలో నిల్చుని మీరాని చూసి ఏడుస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను క్షమించమ్మా అని మీరా చేతులు తీసుకుని తన ఫేస్ మీద పెట్టుకుని ఏడుస్తున్నారు. ఆవిడ పరిగెత్తుకుని రావడంతో ఏమైందని దేవ్ డాక్టర్ కూడా ఆమె వెనకే వచ్చి ఆమె ఏడుస్తుంటే, ఆంటీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, ప్లీజ్ ఆంటీ కంట్రోల్ అన్నాడు దేవ్. బృందా మదర్, డాక్టర్ ఇందాక మీరు చెప్పింది అవునండి, ఇద్దరు దేని గురించో బాగా బాధపడుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ అయ్యారు, అందుకే ఇలా అయింది. బృందా మదర్, నా ఇద్దరు బిడ్డలకి ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్ అంది. ఆవిడన్న మాటతో దేవ్ డాక్టర్ ఇద్దరు షాక్ అయ్యారు. మీ పిల్లలా అన్నారు డాక్టర్. బృందా మదర్ కన్నీళ్లు తుడుచుకొని అవును డాక్టర్ అని వాళ్ళ విషయంలో ఏం జరిగిందో మొత్తం డాక్టర్కి దేవ్కి చెప్పారు. అంతా విన్న డాక్టర్ అక్కడే కుర్చీలో కూలబెడితే దేవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. బృందా వాళ్ళ అమ్మ కూడా అక్కడే మీరా పక్కన కూర్చొని తన తల నిమురుతూ ఏడుస్తున్నారు. దేవ్ కోపంగా, ఎవరంటీ వాళ్ళు? తెలీదు బాబు అంది బృందా మదర్. మై గాడ్, ఇంతకి తెగిస్తారా ఛా అంది డాక్టర్. దేవ్కి అప్పుడు అర్థమవుతుంది బృందా మీరాలు ఒకేలా ఎలా ఆలోచించగలిగారు, ఒకేలా ఎలా ఉన్నారు. బృందా మదర్,
ఇక నుంచి మీరా కూడా మాతో పాటే ఉంటుంది అంటుంది. లేదాంటీ, అప్పుడే వద్దు, మనకింకా పూర్తిగా తెలీదు. ఈ సిచ్యువేషన్లో ఇద్దరిని ఒక దగ్గర ఉంచితే ఇద్దరికి డేంజర్ అంటాడు దేవ్. ఇన్నేళ్ళు తల్లి తండ్రి ప్రేమ లేకుండా పెరిగింది, ఇక మీదట కూడా అలానే ఉండాలా అంది బృంద వాళ్ళ అమ్మ. ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని ఆమెకి ఏదో చెప్పి, నన్ను నమ్మండి ఆంటీ, మీ ఇద్దరి బిడ్డల్ని మీకు అప్పగించే బాధ్యత నాది అన్నాడు. అవునండి, తను చెప్పింది కరెక్టే, వీళ్ళకి ఇకపై వచ్చే ప్రాబ్లమ్స్లో నేను హెల్ప్ చేస్తాను అంది ఆ డాక్టర్. బృందా వాళ్ళ అమ్మ కూడా సరే బాబు అంది. కానీ ఆంటీ, వీళ్ళిద్దరికీ అప్పుడే ఈ విషయాలు ఏమీ చెప్పకండి, వీళ్ళకి తెలియకపోవడమే మంచిది, ఇది మన ముగ్గురి మధ్యనే ఉండాలి అన్నాడు దేవ్. ముగ్గురు సరే అనుకున్నాక డాక్టర్ ఒకసారి ఇద్దరిని చెక్ చేసి కాసేపట్లో మెలకువ వస్తుందని చెప్పగానే దేవ్కి బృందాని ఫేస్ చేసే ధైర్యం లేదు. పైగా మీరా ఇప్పుడు బృందాన్ని చూస్తే కోపంలో తనకి నా గురించి చెప్పేస్తుంది. ఇది వాళ్ళకంతా మంచిది కాదని డాక్టర్ చెప్పి బృందాని మీరాని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ముందు క్యాబ్ని బృందా ఇంటి ముందు ఆపి తను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చి తన రూమ్లో పడుకోబెట్టి ఆవిడికి జాగ్రత్తలు చెప్పి ఏమన్నా అవసరమైనా మాట్లాడాలంటే నాకు ఫోన్ చేయండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. దేవ్ ఒక్క నిమిషం అక్కడే ఆగి బృందా రూమ్లో తన వాచ్, దాని కిందన్న బుక్ని చదివి ఉంటే అప్పుడే తనకు అర్థమయ్యేది బృందా తనని లవ్ చేస్తుందని. దేవ్ వాళ్ళు ఆశ్రమంకి వెళ్ళిన కొద్దిసేపటికి మీరాకి బృందాకి ఇద్దరికి మెలకు వస్తుంది. అలా అప్పుడప్పుడు రజని అంటే బృందా మదర్ మీరాని చూడాలనుకున్నప్పుడు దేవ్ మీరాకి తెలియకుండా తనని బయటికి తీసుకెళ్ళి ఆవిడకి చూపించేవాడు. అలా హాలిడేస్ అయిపోయి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. దేవ్ మీరాలో ఇంకా ఆ బాధ నుండి కోలుకోలేదు. దేవ్ లవ్ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు కాబట్టి తనని ఆట పట్టించేవారు. దేవ్ జరిగిన విషయం చెప్పేసరికి అందరూ చాలా బాధపడ్డారు. అప్పుడే భార్గవ్ కూడా విషయం తెలిసింది, కానీ తన చెల్లి ఇష్టాన్ని కాదనలేక ఊరుకున్నాడు. మీరా విషయం ఎవరికీ తెలీదు. తను రాజేష్ని లవ్ చేసిందని ఇప్పుడు తన విషయం కూడా చెప్పి వీళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు. అదే కాలేజీలో బాను జాయిన్ అయింది. దేవ్తో ఫ్రెండ్లీగా ఉండేది, చాలా క్లోజ్గా ఉండేది. అది చూసిన దేవ్ దానికి బాధ వేసినా కూడా బాను సంతోషమే ముఖ్యమని ఊరుకున్నాడు. రోజులు ఇలా గడుస్తున్నాయి. ఒకరోజు బాను ఎవరికో ఫోన్లో ఏర్పాట్లు అదిరిపోవాలి, ఆ సర్ప్రైజ్ కూడా ఎవరికి చెప్పకండి అని మాట్లాడడం మోహన్ దేవ్దన్ ఇద్దరూ విన్నారు. దేవ్దన్ బర్త్డే వస్తుంది కదా, అందుకోసం ఈ ప్లాన్స్ అనుకున్నాడు. కానీ అంతలోనే బాను ఫోన్లో ఒక కేక్ పైన హ్యాపీ బర్త్డే దేవ్ అండ్ ఇంకో దానిపైన బాను లవ్స్ దేవ్ అని ఉండాలని ఎలా డెకరేట్ చేయాలో చెప్తుంటే విని బాను దేవుని లవ్ చేస్తుందని, ఇక బాను తనకి దక్కదని తెలిసి లోపలే కుమిలిపోతున్నాడు. ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. కాసేపు అక్కడే ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేది. అలా బయటికి వెళ్ళి ఎప్పటికో ఇంటికి వచ్చిన దేవ్దనికి ఇంటి బయట చాలామంది మనుషులు ఉండడం ఎందుకో అర్థం కాలేదు. తన మనసు ఎందుకో కీడు శంకిస్తుంటే భయంగా ఒక్కో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా ఉన్నది చూసి అక్కడే స్థానమైపోయాడు. బాను ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టుంది. లోపల ఎదురుగా వాళ్ళ నాన్న, మామయ్య, ఇంకా కొద్దిమంది చుట్టాలు అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఒక శవం ఉంది, మొత్తం క్లోత్ కప్పి. దేవ్దనికి అడుగు ముందుకు పడట్లేదు. తను చూస్తుంది నిజమో కాదో అర్థం కావట్లేదు. అలానే నిల్చున్న తన దగ్గరికి మోహన్ గారు ఏడుస్తూ వచ్చి, చూడరా, మనల్ని వదిలి వెళ్ళిపోయింది, మనకంటే వాడే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయింది అని ఏడుస్తున్నారు. దేవ్దనికి ఏం అర్థం కాక మోహన్ వైపే చూస్తాడు. మోహన్ తన ఫోన్ ఆన్ చేసి అందులో ఒక వీడియో పెట్టి అది దేవ్దనికి ఇచ్చాడు. అందులో బాను దేవ్ చేతులు పట్టుకుని ఏదో బ్రతిమలాడుతుంది. దేవ్ తన చేతులు వదిలించుకొని సారీ, నేను చేయలేను అన్నాడు. ప్లీజ్ దేవ్, ఐ లవ్ యూ, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటుంది బాను. నాకు నీ మీద ఆ ఉద్దేశం లేదు బాను, సారీ, ఐ కాంట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే బాను, దేవ్ నువ్వు ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. గో టు హెల్, ఐ డోంట్ కేర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్. బాను కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీడియో క్లోజ్ అయిపోయింది. మోహన్ ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంది అని చెప్పాడు. అదంతా చూసిన దేవ్దన్కి దేవుపై విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడే విషయం తెలిసి అక్కడికి వచ్చిన దేవుని చూసిన దేవ్దన్ కోపంగా బయటికి తోస్తాడు. దేవ్దన్ ఒక్కసారి బానుని చూసి వెళ్ళిపోతాను అన్నాడు దేవ్. ఏంట్రా చూసేది, నీ వల్ల తను మాకు దూరం అయింది అంటాడు దేవ్దన్. ఇక చూడు, నీ లైఫ్లో సంతోషం అనేది లేకుండా చేస్తాను, ఈ దేవ్దన్ అంటే ఏంటో చూపిస్తాను. అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలు విన్న దేవ్ ఫ్రెండ్స్ తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇటు దేవ్దన్ బానుని చూద్దామని మెల్లగా శవం దగ్గరికి వెళ్ళి క్లోత్ తీయబోతే మోహన్ ఆపి, వద్దురా, ట్రైన్ కింద పడి అంతా నుజ్జు అయిపోయింది, ఫేస్ చూడలేవు అన్నాడు. దేవ్దన్ అయినా పర్లేదు అని వణుకుతున్న చేతితో క్లోత్ తీయగానే చూడలేక క్లోత్ వదిలేసి వెనక్కి పడిపోయాడు. అసలు ఎవరితో మాట్లాడకుండా అలానే ఉన్నాడు.
భాను కోసమే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. తన కోసమే ఎన్నో కలలు కన్నాడు. భాను దేవుని లవ్ చేస్తుందని తెలిసాక తన మనసుకి కష్టమైనా కూడా వాళ్ళని కలపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు తను ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. తనకేం అర్థం కావట్లేదు. తన ప్రపంచం మొత్తం శూన్యమైంది. భాను అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు. అంతకు ముందు ఎక్కడైతే కూర్చున్నాడో అలానే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు అక్కడే కూర్చున్నాడు. ఎవరు వచ్చి మాట్లాడించినా కూడా ఏం ప్రయోజనం లేదు. భాను ఫోటో పట్టుకొని అలానే ఉండిపోయాడు. అలా కొన్ని నెలలకి కొంచెం సర్దుకున్నాడు. కానీ దేవుపై మాత్రం కోపంగా ఉన్నాడు. ఇటు దేవ్ వాళ్ళ డిగ్రీ అయిపోయి వాళ్ళ బ్రాంచ్ అంతా సివిల్స్ రాసి సెలెక్ట్ అయ్యారు. దేవ్కి టాప్ ర్యాంక్ వచ్చింది. అది తెలిసిన బృందాకి మనసు సంతోషంతో నిండిపోయింది. అదెందుకో తనకు అర్థం కావట్లేదు. దేవ్ బ్యాచ్ అంటే దేవ్, మీరా, రాజ్, కుమార్, లల్లి, భార్గవ్ అందరూ ట్రైనింగ్కి బయలుదేరారు. రాజేష్ మీరా తనకి దక్కకపోయినా తన ఆశయం ఐపీఎస్ మీరా కోసం ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవ్తో మీరా అంటుందిగా అప్పుడు వింటాడు. తను కూడా అవ్వాలని, తను కూడా సివిల్స్ రాసి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మీరాని 5 నుంచి 10 సార్లు మాత్రమే చూస్తుంటాడు రాజేష్. దేవ్ ఒకసారి చూశాడు రాజేష్ని. మీరాకి అస్సలు రాజేష్ అక్కడ ఉన్నట్టు తెలీదు. అలా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక అందరికీ డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టింగ్ వచ్చింది. జాయినింగ్కి ఇంకా టైం ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఇంటికి వెళ్ళారు. దేవ్ వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళారు. ఎన్నేళ్ళు గడిచాయి కానీ వాళ్ళ బాధ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చాలా జరిగాయి ఈ మధ్యలో. రోజు రాత్రి నిద్ర కరువైంది ఆ ముగ్గురికి, అంటే దేవ్, మీరా, రాజేష్లకి. కానీ వాళ్ళు బాధపడితే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతారని బయటికి చెప్పలేరు. కానీ ఒకరి గురించి మరొకరికి తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. అటు భార్గవ్ ఇంటికి వెళ్ళగానే బృందా వాళ్ళ అన్నయ్యని పట్టుకొని గోలగోల చేసేసింది. భార్గవ్ వచ్చాడంటే మీరా కూడా వచ్చే ఉంటుందని రజనీ గారు దేవ్కి ఫోన్ చేసి చెప్పగానే మీరాని బయటికి తీసుకొచ్చారు. ఆమె దూరం నుంచే మీరాని చూసుకుని మురిసిపోయింది. వాళ్ళంతా జాయిన్ అయ్యే టైం రావడంతో ఎవరికి ఏ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి వెళ్ళారు. అలా డ్యూటీలో పడి వాళ్ళ బాధ నుంచి కొంచెం డైవర్ట్ అవుతున్నారు. అలా ఒకసారి భార్గవ్ ఇంటికి వెళ్ళినప్పుడు బృందా రూమ్లో ఏదో వెతుకుతూ ఉంటే దేవ్ వాచ్ కనపడింది. అది చూసి ఇదేంటి దేవ్ వాచ్ ఇక్కడుంది అని అనుకుంటూ ఉండగాని బృంద అక్కడికి వచ్చి భార్గవ్ చేతిలో వాచ్ చూసింది. అన్నయ్య, అది నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, నీకు చెప్దాం అనుకున్నాను కానీ నీకు టైం లేదు అని ఆగాను అంది బృంద. భార్గవ్కి ఆల్రెడీ బృంద జగత్ని లవ్ చేస్తుందని తెలుసు కాబట్టి అది కాదురా, ఈ వాచ్ తనదే అన్నయ్య, నేను ప్రేమించేవాడిదే అంది బృంద. ఆ మాటతో భార్గవ్ షాక్ అయ్యాడు. మరి తెరవై భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.